హాయ్ అండి, ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం చేద్దామండి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకోవాలి బెండకాయను. తర్వాత దానిలోకి మసాలా కోసము ఎండు కొబ్బరి, వెల్లుల్లి ముద్దలు, పల్లీలండి, వీటిని మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో వెల్లుల్లి, ఎండు కొబ్బరి, పల్లీలు వేసాము. ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పెట్టుకోవాలండి. బాండి పెట్టుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. మనం ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. అవి వేడయ్యాక మనం సన్నగా కట్ చేసినటువంటి బెండకాయలను వేద్దాము. దీనికి కొద్దిగా బాగా ఆయిల్ పడుతుందండి. ఫ్రై కావడానికి కూడా బెండకాయలు చాలా టైం పడుతుంది. నిదానంగా స్లోగా హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యండి. ఇప్పుడు బెండకాయలు మనము వేసేస్తాం. బెండకాయలన్నీ వేసేసాము. బాగా స్లోగా వీటిని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత నెక్స్ట్ వీటిని యాడ్ చేయాలి. ఓకే అండి. బెండకాయలు కూడా చాలా హెల్త్కి మంచిదండి. ఈ బెండకాయలను మార్నింగ్ పరగడుపున బెండకాయ గింజలను నానబెట్టుకొని తాగితే చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ తగ్గుతుంది. తర్వాత మనకి బెండకాయలో ఏ విటమిన్, కే విటమిన్, సి విటమిన్ ఉంటాయి. అలాగే పీచు పదార్థం కూడా, మంచి పీచు పదార్థం కూడా బెండకాయలు ఇవి చాలా హెల్త్కి మంచిగా ఉపయోగపడుతుంది. మెమొరీ పవర్ను కూడా పెంచుతాయి బెండకాయలు. సో మీరు తరచూ ఎంతైనా కానీ ఖచ్చితంగా వెజిటేబుల్స్ తీసుకోవాలి. డైలీ ఏదో ఒక రూపంలో వెజిటేబుల్స్ తీసుకుంటే చాలా మంచిది. ఈ జిగురు, ఇలాంటి జిగురు లేకుండా మనం ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు కలుపుతాము. కలిపి ఈ బెండకాయ కాంబినేషన్గా చపాతీ, వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. పూరీలో కూడా బాగుంటుందండి ఈ రెసిపీ. సైడ్ డిష్కి కూడా బాగుంటుంది బెండకాయ వెల్లుల్లి కారము. దీంట్లో మనం వాడే వెల్లుల్లి కూడా చాలా హెల్త్ఫుల్. వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పల్లీలో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎండు కొబ్బరి గురించి మీకు తెలుసు. ఇంకా దాంట్లో చాలా క్యాలరీస్ ఫుడ్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఇదే అండి బెండకాయ వెల్లుల్లి కారంలో ఉన్నటువంటి పోషకాలు, విలువలు. ఓకే అండి, ఈ విధంగా అంతా ఫ్రై కావాలి. ఇప్పుడు మనము తయారు చేసినటువంటి మిశ్రమాన్ని యాడ్ చేద్దాము. వెల్లుల్లి, పల్లీలు, ఎండు కొబ్బరి, కారం, ఉప్పు వేసినటువంటి మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. సింపుల్గా అయిపోతుందండి. టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. వేసి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ దండి, ఒక చుక్క వాటర్ వేసి దీన్ని బాగా కలుపుకున్నాము. కలుపుకొని కొత్తిమీర వేసేసుకుంటే డిష్ రెడీ అయిపోతుందండి. బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసేద్దాము. కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకుంటే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుందండి. నేను కారం కొద్దిగా వేసాను, మీరు బాగా వేసుకోవచ్చు దండిగా. ఓకేనండి, ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుంటే మనకు కావాల్సినటువంటి బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోతుంది. ఒక్కసారి కలిపి వేసుకున్నాము. ఇప్పుడు తీసేసుకుంటే సైడ్ డిష్కి చాలా బాగుంటుంది.